అసలు ప్రజెంట్ మన మార్కెట్లో దొరుకుతున్న ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్, ఎలక్ట్రిక్ 4 వీలర్స్లో ఉపయోగిస్తున్న ఛార్జర్ కనెక్టర్స్ ఏంటి? ఒకప్పుడు ఎటువంటి కనెక్టర్స్ వాడేవాళ్ళు, ఇప్పుడు ఎటువంటి కనెక్టర్స్ వాడుతున్నారు? వీటిలో ఏసీ ఛార్జర్స్ అంటే ఏంటి, డీసీ ఛార్జర్స్ ఏంటి? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో మీ ఈవీ కుర్రాడి. టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న అండి. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఫుల్ గా ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుందో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారా? డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ధరకే BAV ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. పూర్తి వివరాల కోసం BAV ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా BAV ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. సో ఫస్ట్ నేను 2 వీలర్స్ బాగా స్టార్టింగ్ స్టేజ్ గురించి మాట్లాడుకుంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనే ఆండర్సన్ కనెక్టర్ అంటారు. ఇనీషియల్ డేస్ లో నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ లో కనిపించేది అనమాట ఈ ఆండర్సన్ కనెక్టర్ అనేది. బాగా స్టార్టింగ్ డేస్ లో ఇటువంటి వాడారు. స్లో ఛార్జింగ్, సుమారుగా ఒక 4 to 5 hours టైంలో మనకి ఛార్జ్ అయ్యేది. సో ఆ తర్వాత మనకి చాలా కనెక్టర్స్ రావడం జరిగింది. ఇది చూసుకుంటే ఈ కనెక్టర్ మోస్ట్లీ నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ లో చాలా ఎక్కువ. ఈ మధ్య కాలంలో కూడా మనకి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ లో 3-pin సాకెట్ అని ఉంటాం, బట్ దానికి కామన్ పేరు చూసుకున్నది PP35 సాకెట్ అనమాట. సో PP35 సాకెట్ అనేది గుర్తుపెట్టుకోండి. నాన్ రిజిస్టర్డ్ లో మోస్ట్లీ ఇలాంటి 3-pin మీకు కనిపిస్తూ ఉంటుంది. PM880 మనకి పెద్దగా కనిపించదు. అలానే D సిరీస్ అనే ఒకటి ఉంది కదా, ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది కొన్ని వెహికల్స్ లో కనెక్టర్ అనమాట. సో మీరు ఇలా కనిపిస్తే కొంచెం ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఆ వెహికల్ ని, అలా లోపలికి పెట్టుకుంటే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి రెగ్యులర్ గా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో కనిపించే ఛార్జర్స్ ఇవి. సో ముఖ్యంగా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి, గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ తో వర్కే నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ లో ఎక్కువగా కనిపించే కనెక్టర్ ఇది. సో ఈ కనెక్టర్ తోనే మనం ఛార్జ్ చేసుకుంటాం. సో వీటితో అయితే మనకి వాళ్ళు ఇచ్చే ఛార్జర్ రేటింగ్ ప్రకారం ఒక 6 to 8 hours లో ఛార్జ్ అవుతూ ఉంటుంది వెహికల్. నెక్స్ట్ ఇది కూడా మీకు ఆండర్సన్ కనెక్టర్ అండి. సో నెక్స్ట్ చూసుకున్న మీకు కనెక్టర్ చూసుకునేది చెగోరీ కనెక్టర్ అంటారు. దీనికి మీకు ఛార్జ్ చేయడానికి సుమారుగా 4 to 6 hours టైం అయితే పడుతుంది అనమాట. ఇది కూడా స్లోగానే మన ఇంటి దగ్గర అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కనెక్టర్ ఏదైతే ఉందో దీని పేరు ఆంపినాల్ అంటారు. ఆంపియర్ సంబంధించిన లేటెస్ట్ కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నింటిలో కూడా ఒకప్పుడు నెక్సస్ లో మాత్రం ఇచ్చారు కనెక్టర్, బట్ ఇప్పుడు ఆంపియర్ సంబంధించిన నియో కానీ ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇదే కనెక్టర్ తో అయితే ఆఫర్ చేస్తాం అనమాట. దీంట్లో మనకి ఇంటి వద్దనే కొంచెం ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఏసీ కనెక్టరే, బట్ ఇంటి వద్దనే మీరు ఒక 3 to 4 hours ఈ టైం డ్యూరేషన్ లో అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇండియాలో DC ఫాస్ట్ ఛార్జ్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఏతర్ సంబంధించిన ఓపెన్ సోర్స్ కనెక్టర్ ఇది ఏతర్ మోడల్ సపోర్ట్ చేస్తుంది. వేదా V1 ఎలక్ట్రిక్ స్కూటర్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ కూడా సపోర్ట్ చేసే కనెక్టర్. సో ఈ కనెక్టర్ తో ఈ పర్టికులర్ 3 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. సో దీంతో సుమారుగా 80% ఛార్జ్ అనేది మీకు 1 hour లోపైన ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫాస్ట్ ఛార్జర్ ఇది DC కనెక్టర్. నెక్స్ట్ చూసినట్లయితే ఇది Type 6 కనెక్టర్ అనమాట. సో ఈ Type 6 కనెక్టర్ ని ఏ వెహికల్స్ లో ఉపయోగిస్తున్నారంటే మనకి అల్ట్రా వైలెట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ లోని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఈ కనెక్టర్ అయితే ఉపయోగిస్తున్నారు. సో రెండు ఉంటాయి, Type 6 కనెక్టర్ అండ్ 2 అని చెప్పి. బట్ నాకు పెద్దగా డిఫరెన్స్ కనిపించేట్లు మోస్ట్లీ ఈ రెండు కూడా సపోర్ట్ అవుతాయని అనుకుంటున్నాను. రెండు వెహికల్స్ కూడా అంటే Type 1, Type 2 కూడా కొన్ని మార్పులు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ రివర్ ఇండియా అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో వాళ్ళు స్పెసిఫిక్ గా ఒక కొత్త కనెక్టర్ అనేది తీసుకొచ్చారనమాట. రివర్ ప్రొప్రైటరీ కనెక్టర్ అనమాట. సో ఇలాగ 4 dots వచ్చి ఇలా కింద ఇలా మొత్తం ఇలా కనిపిస్తుంది ఇది. సో ఇది కూడా మీకు స్లోగానే ఛార్జ్ అవుతుంది. సో మీరు రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి దగ్గర ఛార్జ్ చేయాలంటే సుమారుగా 4 to 5 hours అయితే టైం అయితే పడుతుంది. అలానే ఇందాక మీకు చెప్పడం మర్చిపోయిన అల్ట్రా వైలెట్ కానీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండర్ 1 hour లోనే ఒక 80% ఛార్జ్ అవుతుంది. అది కూడా ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోయే ఛార్జర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే SB50 టైప్ అంటారు వీటిని. తరచుగా మీరు ఎలక్ట్రిక్ ఆటోస్ సంబంధించిన ఛార్జర్స్ ఎక్కువగా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీరు OSM సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ ఏదైతే ఉన్నాయో ఆ కనెక్టర్ ఏదైతే ఉంటుందో ఇదే ప్లగ్ తో కనిపిస్తుంటుంది. ఇలా చాలా ఎలక్ట్రిక్ ఆటోస్ లో మీరు గమనిస్తూ ఉంటే ఈ ప్లగ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాస్త ఆండర్సన్ లా కనిపిస్తుంది కానీ ఇది SB50 టైప్ అనే ఒక కనెక్టర్ అయితే యూజ్ చేస్తారు. స్లోగా ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకునే ఛార్జర్ అయితే ఇది. సుమారుగా 5 hours టైం పడుతుంది. బట్ అదే ఆటోస్ లో ఫాస్ట్ ఛార్జింగ్ కనెక్టర్ కూడా ఉంటుంది. అది వేరేది, దాని గురించి మళ్ళీ చెప్తాను. బట్ రెగ్యులర్ గా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ లో ఉపయోగించే ఛార్జర్ సాకెట్ ఏంటంటే SB50 టైప్ అయితే యూజ్ చేస్తారు. మహేంద్ర ట్రియోలో ఉపయోగించే ఛార్జర్ కనెక్టర్ అనమాట. ఇది కూడా మీకు SB50 టైప్ లానే కనిపిస్తూ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే IEC 60309. సో ఇవి కూడా ఎలక్ట్రిక్ 3 వీలర్ సంబంధించిన ముఖ్యంగా ఆఫ్ బోర్డ్ ఛార్జర్స్ మీరు గమనిస్తూ ఉంటే బయటికి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీన్ని కనెక్ట్ చేసుకుని మళ్ళీ ప్లగ్ లో అయితే ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇవి ఎలక్ట్రిక్ 3 వీలర్ ఆటోస్ లో, కార్గోలో కానివ్వండి, మనకి ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ లో కనిపించే ఛార్జర్ కనెక్టర్ అయితే ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా స్లోగానే ఛార్జ్ అవుతాయి అనమాట. సుమారుగా ఒక 4 to 5 hours ఆ టైంలో అయితే మీరు ఇంటి వద్దనే ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జర్ కనెక్టర్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇంకొన్ని ఏమైనా వేరియంట్స్ ఉండొచ్చేమో, బట్ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే నాకు కనిపించిన
కనెక్టర్స్ అనమాట. ఒకవేళ మీకేమన్నా స్పెసిఫిక్ గా ఇంకా వేరే కనెక్టర్స్ మీ దృష్టిలో ఉంటే అవి కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మన కార్ల విషయానికి వద్దాం. సో కార్స్ లో ఇంటి వద్దనే తరచుగా ఇప్పుడు ఉపయోగిస్తున్న చార్జర్ చూసుకున్నైతే Type 2 కనెక్టర్ అనమాట. ఇది ఏసీ చార్జర్. సో ఇందులో మనకి మల్టిపుల్ వేరియంట్స్ ఉంటారు. ఒకటి 3 kW చార్జర్ అంటారు, లేకపోతే 7 kW, 11 kW. ఇందులోనే కొంచెం కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. 11 kW అనుకోండి, ఇంటి వద్దనే ఒక 4 hours ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఆ కార్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా. అదే 3 kW అంటే ఒక 10 గంటలకు సమయం, ఇంకా ఎక్కువ టైం కూడా పడుతుంది. సో ఏసీగా కొంచెం స్లోగా ఛార్జ్ అయ్యే చార్జర్, బట్ కార్స్ లో రెగ్యులర్ గా ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకోవడం కోసం ఇటువంటి Type 2 కనెక్టర్ ఇప్పుడు రెగ్యులర్ గా ఇస్తున్నారు. అలానే ఇనీషియల్ డేస్ లో ఇండియాలో మనకి డిఫరెంట్ కనెక్టర్స్ చూసుకుంటే మీకు ఇంకొక విషయం 3-pin ప్లగ్ చెప్పలేదు. సో 3-pin ప్లగ్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కామన్ గా అంటే మీరు ప్లగ్ చేసుకునే చార్జర్, అది మీరు ప్లగ్ పెట్టుకునే కనెక్టర్ టైప్, బట్ అది చార్జర్ కనెక్టర్ కాదు, జస్ట్ సాకెట్ అది, అందుకని మీకు చెప్పలేదు. బట్ ఎనీవే 3-pin ప్లగ్ కూడా వాడతారు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే Type 1, Type 2. సో వీటి గురించి ఒకసారి తర్వాత మీకు చెప్తాను క్లారిటీగా. సో అలానే షెడోమో అని ఒక కనెక్టర్, CCS Type 2 కనెక్టర్, ఓన్లీ Type 2 కనెక్టర్. సో ఇవి ఏసీలోకి వచ్చేసరికి 3-pin Type 1, Type 2 అనమాట. సింపుల్ క్లారిఫికేషన్. 2 kW నుంచి అప్ టు 22 kW వరకు సపోర్ట్ చేస్తాయి. అదే DC కనెక్టర్ చూస్తే షెడోమో, CCS Type 2, Type 2 ఇవన్నీ వచ్చి ఇది కూడా 2 kW నుంచి అప్ టు 200 kW, అంతకన్నా ఎక్కువ కూడా సపోర్ట్ చేస్తాయి. ఈవెన్ 300, 360 kW సపోర్ట్ అయ్యి కూడా CCS Type 2 కనెక్టర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇవి DC లో ఉన్న రకాలు. కార్ లో కానీ 3-wheelers లో కానీ ఆన్ బోర్డ్ చార్జర్ అంటారు. ఆన్ బోర్డ్ చార్జర్ నథింగ్ బట్, సో ఏదైతే చార్జర్ డిఫాల్ట్ గా కార్ లోపల లేకపోతే 3-wheeler లోపల పెట్టి ప్లగ్ మాత్రమే బయటకు వస్తుందో దాన్ని ఆన్ బోర్డ్ చార్జర్ అంటారు. ఒకవేళ చార్జర్ కంప్లీట్ గా మెయిన్ బరువుగా అనిపిస్తుంది కదా, అది కూడా బయట ఉంటే కనుక దాన్ని మనకి ఆఫ్ బోర్డ్ చార్జర్ అంటారు. సో మన ఆ బరువును కూడా మనమే క్యారీ చేయాలన్నమాట. దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని కూడా, లేదంటే కొంచెం బరువు తగ్గుతుంది అనమాట ఆన్ బోర్డ్ చార్జర్ లో. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు మీరు. BMW i6, BYD E6 ఇలా డిఫరెంట్ కార్స్ లో కామన్ గా చూస్తే CCS సంబంధించిన కనిపిస్తుంది. కొన్ని చోట్ల షెడోమో అనే ఒక కనెక్టర్ కనిపిస్తుంది, GBT కనిపించింది. నెక్స్ట్ షెడోమో, CCS, మోస్ట్లీ అన్ని కూడా CCS కనిపిస్తాయి. అదే కార్ లో స్లోగా సపోర్ట్ చేసేది Type 2 కనెక్టర్. దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఒక ఎలక్ట్రిక్ కార్ లో ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే CCS Type 2, కొంచెం అదే కార్ ని స్లోగా పెట్టుకోవాలంటే Type 2 కనెక్టర్ అనమాట. సో అదే వేరియంట్ అనమాట. సో మీకు ఇందాక చెప్పాను IEC 60309 ఇనిషియల్ గా 3-wheelers లో వాడేవారు. అలానే మహేంద్ర ETO అలాంటి చిన్న కార్ లో కూడా ఈ కనెక్టర్ ఉపయోగించి ఛార్జ్ చేసుకున్నారు. మనకి ఎలక్ట్రిక్ కార్ లో కామన్ గా ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకునేది Type 2 కనెక్టర్ ఇలా కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ GBT కనెక్టర్ నథింగ్ బట్ భారత్ DC001 అని కూడా అంటారు. OSM సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, కొన్ని ఇతర ఎలక్ట్రిక్ 3-wheeler ఆటోస్ ఏదైతే ఉన్నాయో అవి మనకి GBT కనెక్టర్ తో సపోర్ట్ చేసే చార్జర్స్ అనమాట. కొన్ని ఎలక్ట్రిక్ ఆటోస్ మనకి Type 2 కనెక్టర్ తో కూడా ఛార్జ్ అవుతాయి అనమాట. షెడోమో కనెక్టర్ మోస్ట్లీ మనకి జపాన్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ కార్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేసే కనెక్టర్ ఇది. CCS 2 ఇప్పుడు స్పెసిఫిక్ గా ఇప్పటి కాలంలో ఎక్కువ ఉపయోగిస్తుంది CCS Type 2 కనెక్టర్ అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, CCS Type 2 లో కింద 2 యాడ్ అవుతాయి. ఈ 2 ఎప్పుడైతే యాడ్ అవుతుందో అది DC అనమాట. ఒకవేళ ఇది ఎలిమినేట్ చేస్తే, ఇది లేకపోతే కేవలం ఈ పైది మాత్రమే ఉంటే అది ఏసీ అనమాట. సో దీంట్లో మనకి స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇది కూడా యాడ్ అవుతే మనకి DC ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఈ 2 యాడ్ అవుతే CCS Type 2, ఇది ఎలిమినేట్ చేస్తే Type 2 కనెక్టర్ అనమాట. ఇది Type 2 పై పార్ట్, ఈ 2 కలిపితే CCS Type 2 కనెక్టర్ అవుతుంది. ఇండియన్ రిలేటెడ్ స్టాండర్డ్ ఇది DC0001. ఇదే భారత్ చార్జర్ అని కూడా అంటారు, DC చార్జర్. అలానే త్వరలోనే మనకి టెస్లా కూడా ఎలక్ట్రిక్ కార్ వస్తుందని చెప్తున్నారు కాబట్టి టెస్లా సంబంధించిన కనెక్టర్ ఇలా కనిపిస్తుందండి. సో టెస్లా సంబంధించిన కనెక్టర్ అయితే ఇలా కనిపిస్తుంది. ఒకసారి మీకు సింప్లిఫైడ్ గా చెప్పాలంటే ఇప్పుడు ఓన్లీ 2 బాగా వాడుతున్నారండి. అది CCS Type 2 అలానే Type 2. CCS Type 2 ఏమో DC కోసం, Type 2 కనెక్టర్ ఏమో AC కోసం అనమాట. ఇప్పుడు మీరు ఏ కార్ అని తీసుకోండి, ప్రెసెంట్ మీకు నెక్సాన్ తీసుకోండి, లేకపోతే హ్యారియర్ తీసుకోండి టాటా వాళ్ళది, లేకపోతే మనకి మహేంద్ర XUV కానివ్వండి, 9e కానివ్వండి, BE6 కానివ్వండి, లేకపోతే BMW ఎలక్ట్రిక్ కార్లు తీసుకోండి, లేకపోతే మెర్సిడీస్ బెంజ్ ఎలక్ట్రిక్ కార్లు తీసుకోండి, హ్యుండై కార్ తీసుకోండి, ఐయోనిక్ 5 కానివ్వండి, లేకపోతే కోనా కానివ్వండి, ఏ ఎలక్ట్రిక్ కార్ తీసుకోండి, మీరు BYD కార్ తీసుకోండి, కియా ఎలక్ట్రిక్ కార్ తీసుకోండి. ప్రతి ఎలక్ట్రిక్ కార్లు మీకు కామన్ గా వినిపిస్తుంది ఒకటే పదం, CCS Type 2 లేదా Type 2 కనెక్టర్. లేకపోతే కొన్ని చోట్ల భారత్ ఇండియన్ స్టాండర్డ్ అయిన DC001 కనెక్టర్. ఇవి మాత్రమే ప్రెసెంట్ రెగ్యులర్ గా కార్ సెగ్మెంట్ లో ఉపయోగిస్తున్న చార్జర్స్. ఇక మనకి 2-wheelers లో అయితే మీకు చెప్పాను కదా ఇందాక, కొన్ని ఎలక్ట్రిక్ 2-wheelers లో అయితే కొన్ని చోట్ల చెకోరీ కనెక్టర్ అయితే ఉపయోగిస్తున్నారు. ఓలాకి వాళ్ళు స్పెసిఫిక్ కనెక్టర్ వాడుతున్నారు, అది అల్ట్రా వైలెట్ కూడా సపోర్ట్ అవుతుంది. అలానే ఏతర్ సంబంధించిన కనెక్టర్ ఏదైతే ఉందో హీరో మోడల్ కి సపోర్ట్ అవుతుంది, హీరో వేదాకి, అలానే మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ సపోర్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఏతర్ సంబంధించిన కనెక్టర్ ని యూనివర్సల్ కింద ప్రకటించారన్నమాట. అందరూ కూడా వాడుకోవచ్చు, బట్ ఎక్కువ మంది దాన్ని వాడట్లేదు. సో ఓవరాల్ గా మీకు చూసుకున్నట్లయితే TVS iQ, బీగాస్ లో చెగోరీ కనెక్టర్ యూస్ చేస్తున్నారు.
ఉపయోగిస్తున్నారు. ప్లగ్ ఎస్బిఎస్ 50 ఏదైతే ఉందో మనకి 3 వీలర్ ఆటోస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఐఏసి 60309 ఇది కూడా 3 వీలర్. మహేంద్ర ఈటీఓ ఎలక్ట్రిక్ కార్ లో ఉపయోగించారు. యాంఫినాల్ ఏదైతే ఉందో ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రెసెంట్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా ఓలాకి ఏతరికి ఇందాక మీకు చెప్పిన స్పెసిఫిక్ కనెక్టర్స్ అయితే ఉపయోగిస్తున్నారు. ఇది ఓవరాల్ గా ప్రెసెంట్ మన భారతదేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 3 వీలర్ 4 వీలర్ సెగ్మెంట్ లో ఉపయోగిస్తున్న చార్జర్ కనెక్టర్స్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టు మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం, లేదా స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జర్ ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్.